ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, లేకుంటే విపక్షాలు చెప్తున్నట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగమే అమల్లో ఉందా? ఇలాంటి అనుమానం కలగక మానదు. మాజీ ముఖ్యమంత్రి నెల్లూరులో పర్యటనకు సిద్ధమవుతున్నారు. కానీ ఆయన నెల్లూరులో హెలికాప్టర్ దిగేదానికి అనుమతించబోము అంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు వీరంగం చేస్తున్నారు. ఇప్పటికే 3 ప్రాంతాల్లో హెలీప్యాడ్ కోసం ఏర్పాట్లు చేస్తే 3 చోట్ల అనుమతి ఇవ్వకుండా అడ్డు పుల్లలు వేశారు. దేనికి సంకేతం? ఒకవైపు మాజీ సీఎం రాకుండా అడ్డుకుంటాము అనేటువంటి ప్రయత్నాల్లో ఉంటూనే రెండో వైపు తాడిపత్రిలో ఏకంగా మాజీ ఎమ్మెల్యేని నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా ఏడాదికి పైగా నియంత్రిస్తున్నారు. ఎన్నికల తర్వాత కొంచెం టెన్షన్ ఉంటుంది, అనేక రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి కొద్ది కాలం ఆయన్ని నిలువరించారంటే అర్థం ఉంది. కానీ ఇప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టడానికే వీల్లేదు అంటూ జేసీ కుటుంబం భీష్మించు కూర్చుంది. అందుకు పోలీసు యంత్రాంగం వత్తాసు పలుకుతుంది. ఏడాది కాలంగా పలుమార్లు ప్రయత్నం చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని తన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా జేసీ అండ్ కో పోలీసుల ద్వారా నియంత్రించేస్తోంది. ఆఖరికి ఏపీ హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పోలీస్ భద్రత మధ్య నియోజకవర్గానికి వెళ్ళొచ్చు, నియోజకవర్గంలో తన కార్యకలాపాలు సాగించవచ్చు అంటూ తేల్చింది. అయినా కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు జాప్యం చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు కేతిరెడ్డి ఈరోజు తాడిపత్రిలో అడుగు పెట్టాలనే ప్రయత్నం చేస్తే మరోసారి పోలీసులు రంగంలోకి వచ్చేశారు. పోలీసు అధికారులు జేసీ కుటుంబానికి వత్తాసు పలికే ప్రయత్నంలో ఉన్నారా, లేకుంటే కోర్టు ఆదేశాలని అమలు చేయపూనుకుంటున్నారా? అనుమానం. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయదలుచుకున్నారా, లేకుంటే ఆరోపణలు ఉన్నట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తారా? ప్రశ్నలు. ఎందుకంటే ఏపీ హైకోర్టు నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ అనంతపురం ఎస్పీ మాత్రం మొన్నటి నెలలో చంద్రబాబు పర్యటనలు ఉన్నాయి, ఇతర అనేక కారణాలు ఉన్నాయంటూ నేరుగా పెద్దారెడ్డి వెళ్ళి విన్నవించినప్పటికీ గడువు కోరారు. అదంతా ముగిసి ఇప్పుడు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఉద్రిక్తతలు ఉన్నాయి, నియోజకవర్గంలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది అనేటువంటి కారణాలు చూపించి ఒక పార్టీ నాయకుడిని అడ్డుకోవడం దేనికి సంకేతం? ఇలా ఎంతకాలం? ఒక పార్టీ మొత్తంగా ఒక నియోజకవర్గంలో కార్యకలాపాలే సాగించడానికి లేదు, ఆ పార్టీ నాయకుడు అక్కడ అడుగు పెట్టడానికే లేదు అనేటువంటి పరిస్థితి ఎలాంటి అర్థాన్ని ఇస్తుంది? ఏ రీతిలో చెబుతుంది? ఎలా చూడాల్సి ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జేసీ కుటుంబం మీద అనేక రకాలుగా దాడులు జరిగాయి. నేరుగా అదే పెద్దారెడ్డి జేసీ ఇంట్లోకి వెళ్ళి కూడా కొంత వీరంగం చేసినటువంటి వైనం అనేక విమర్శలకు కారణమైంది. అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యే సమయంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సహకరించారు అంటూ మీడియా ముఖంగా వెల్లడించారు. సీఎం తలుచుకుంటే తాడిపత్రి కూడా టీడీపీ ఖాతాలో దక్కకుండా పోయేదని, అయినా ఆయన మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారని జేసీ ఆనాడు కితాబిచ్చారు. మరి అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ వ్యవహరిస్తే మరి ఇప్పుడెందుకు చంద్రబాబు ప్రభుత్వం ఈ రీతిని సాగుతుంది? జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఈ మాదిరి వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో మళ్ళీ అధికారం మారితే, రాజకీయంగా పెత్తనం మరొకరి చేతిలోకి వస్తే ఎలాంటి పరిణామాలు చూడాలి? ఇది ఇప్పుడు ఒక తాడిపత్రిలోనే రేపొద్దున్న అనేక నియోజకవర్గాలకు కూడా వర్తించే ప్రమాదం ఉంటుంది. ఇది ఏమాత్రం సహించకూడనటువంటి, ఎవరూ అంగీకరించకూడనటువంటి వ్యవహారం. అయినా సరే ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి మరీ సాగించేస్తున్నారు. ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి వ్యవహారం. పోలీసులు కూడా కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నందుకు తగినంత చర్యలకి గురి కావాల్సి ఉంటుంది. మరి దాన్ని గుర్తెరిగి వ్యవహరిస్తున్నారో, లేకుంటే ప్రభుత్వ పెద్దల కళ్ళల్లో ఆనందం కోసమే సాగుతున్నారో
అర్థం కాని పరిస్థితి అయితే ఈరోజు తాడిపత్రిలో దర్శనమిస్తోంది.